తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పులిచెర్ల మండలం కల్లూరు చెరుకువారిపల్లిలో ఉన్నాము. ఈ రోజు కృష్ణమూర్తి అనే రైతు తన పొలంలో పోక చెట్లను పెంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇతను కర్ణాటకలో ఈ పోక చెట్ల పెంపకం విపరీతంగా ఉండటంతో తనకున్నటువంటి పొలంలో 2300 పోక మొక్కలు తెప్పించుకున్నారు. మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. దీని వలన రైతుకు చాలా ఉపయోగం ఉందని, కూలీల ఖర్చు తగ్గుతుందని, ఎరువుల వాడకం తగ్గుతుందని, దీనివలన ఎలాంటి నష్టాలు ఉండదని, ప్రతి సంవత్సరం లాభం వస్తుందని అనేటువంటి ఆయన అనుభవంలో పొందినటువంటి విషయాలన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నేను బెంగళూరులో ఒక 15 సంవత్సరాలు బెంగళూరులో ఉన్నప్పుడు దావనగిరి పక్క ఉండేవాళ్ళు నాకు కొంచెం పరిచయం అయినారు. వాళ్ళ ఏరియాలో మొత్తం ఒక్క చెట్లు మాత్రమే వేస్తారు. వాళ్ళు నాకు ఇంప్రెషన్ ఇచ్చినారు, మీరు మీ పక్క కూడా చేయొచ్చు కదా అట్ట ఇట్ట అని. వాళ్ళ సజెషన్తో నేను ఒక చెట్లకు వచ్చి మన ఈ 3 ఎకరాల నెలలో ఒక చెట్లు నాటినాను. మెయిన్ దీనికి నీళ్లు కావాలా, ఎరువులు ఆర్గానిక్ తప్పితే వేరే ఏమీ వేయకూడదు, మామూలు ఎరువులు మాత్రమే వేయాలా. నీళ్లు మాత్రము మామూలుగా 5 నీళ్ళు అయితే ఇస్తూ ఉండాలా. ఒక మంచి రైతుకు ఉపయోగం అంటే దీనికి మించింది ఏది లేదని నా ఒపీనియన్ కూడా. ఎందువలన అంటే ఇది ఎకరాకు 650 చెట్లు నాటొచ్చు. దానివల్ల ఏమంటే చెట్టుకు అప్రాక్సిమేట్గా వేసుకునే ఒక 500 రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తూ ఉంది. అప్పుడు చెట్లు ఎక్కువ కాబట్టి మనకు ఆదాయం ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏమంటే ఏ కాంప్లెక్స్ ఎరువులు కానీ దీని మీకు ఉపయోగించకూడదు. అది ఒక విధంగా రైతుకు లాభమే. ఇది లాంగ్ పీరియడ్, ఒక తూరు నాటితే మినిమము 60 ఏళ్ళు ఉంటుంది. ఇది పంట 4 ఏళ్లకు స్టార్టింగ్ వస్తే 60 ఏళ్ళు నువ్వు దీనికి ఏం చూడాల్సిన పని లేదు. ఇంకా దున్నకాలంటారా, సంవత్సరానికి 1 or 2 ఒక తూరు కానీ 2 తూర్లు కానీ దున్నితే సరిపోతుంది. ఎక్కువ దున్నకూడదు. ఇది ఏరు కొంచెం పైనే ఉంటుంది కాబట్టి దున్నకాలకు ట్రాక్టర్ని ఎక్కువ తిప్పకూడదు. కాబట్టి రైతుకు అసలు పెట్టుబడి చాలా తక్కువ. అసలు నాకు తెలిసి పెట్టుబడి అంటూ ఉండదు దీంట్లో. ఆదాయం మాత్రం పక్కా. ఏ డిసీజు రాదు, ఏదే కానీ కెమికల్ డిసీజు మందులు పైన కొట్టేది పిచికారీలు చేసే మందులు వాడకూడదు, వాడాల్సిన అవసరం కూడా వీటికి లేదు. ఇంకా అంతర పంటలుగా 5 ఏళ్ల దాకా నువ్వు ఏ అంతర పంట చేసినా ఒప్పుకుంటుంది. నువ్వు మధ్యలో టమాటా చెట్లు నాటుకో, చిక్కుడు చెట్లు వేసుకో, బెండ చెట్లు వేసుకో, మిరప చెట్లు వేసుకో. అంతర పంటలుగా అరటి చెట్లు నాటుకోవచ్చు. ఆ గ్యాప్, సెంటర్ గ్యాప్ లో మార్కెటింగ్ ఏనాటి ఇబ్బంది లేదు. అంటే మనిషి మనము సలీసుగా కావాలనుకుంటే కాయలు అమ్మేస్తాము. అరే కాదుపా మనం ఒక్కలు చేస్తే మనకి ఎక్కువ రేట్ వస్తుంది, 800 900 అమ్ముతాయి కదా అనుకుంటే కొంచెం ఓపిక్గా మనమే ఒక్క కూడా తయారు చేసి మళ్ళీ 1 year స్టాక్ పెట్టుకోవచ్చు దీన్ని. ఇది ఒకటి మెయిన్. నీకు ఎప్పుడు దుడ్డు కావాలనుకుంటే, నీకు ఎప్పుడు ఇష్టం రేట్ అంటావా ఎప్పుడు ఉంటుంది. ఒక్క ఇయర్లో ఒక్క చెట్టు 5 ఆకులు వదులుతుంది, కింద పడుతుంది. ఒక ఆకు చాలా ఎడుము ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ పూజలకు ఉపయోగించే దొన్నెలు కానీ, భోజనం చేసే ప్లేట్లు ఇవన్నీ తయారవుతాయి. ఈ ఆకు కూడా మనం జమ చేసుకొని ఒక తాను స్టోర్ చేసి పెడితే ఒక ఆకు తక్కువ అంటే 5 రూపాయల లెక్కన కొంటారు. అంటే ఒక చెట్టుకు 5-6 ఆకులు సంవత్సరానికి కింద పడితే అది కూడా ఒక చెట్టుకు 30 రూపాయలు ఈజీగా వస్తుంది. అంటే మనం చెట్లు ఎక్కువ కదా, 600 చెట్లు అంటే అది క్యాల్కులేషన్ చేసి ఆడికి వస్తుంది. అది కూడా 1,00,000 రూపాయలు దాటేస్తుంది. దానివల్ల అట్ట కూడా ఉపయోగమే. దీంట్లో వేస్టేజ్ అంటే ఏమీ లేదు. అంటే నాకు ఒక చెట్టుకు 600 రూపాయలు మినిమం, అంటే 600 రూపాయలు నాకు గిట్టుబాటు అవుతుంది. దానివల్ల నేను అందరికీ ఎంకరేజ్ చేస్తాను అదే. ఒక చెట్టుకు 500 రూపాయలు వచ్చినా మీకు ఎంత మంచి ఆదాయం వస్తుంది కదా, చేసుకోండి అని గవర్నమెంట్ జస్ట్ కొంచెం ప్రోత్సాహం ఇస్తే గన ప్రతి రైతు దీని మీద డిపెండ్ అవుతాడు.